యూటరైన్ కాంట్రాక్షన్స్ అంటే ఏంటి? అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. యూటరైన్ కాంట్రాక్షన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్భసంచిలో మూమెంట్స్ అన్నమాట. ఈ కాంట్రాక్షన్స్ ఒక్కొక్క పార్ట్ ఆఫ్ లైఫ్ సైకిల్లో వేరుగా ఉంటాయండి. ఇప్పుడు నార్మల్‌గా ఏంటంటే మనకి ఫర్టిలిటీ సంబంధం ఏంటి? నార్మల్ సిట్యుయేషన్ లో కూడా యూట్రస్ లోపల మూవ్‌మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవి నార్మలే, అబ్నార్మల్ కాదు. కానీ ఎక్కువ ఓవర్‌గా కాంట్రాక్షన్స్ ఉండవు. స్కాన్ చేసినప్పుడు మనం ఇవి కౌంట్ చేయొచ్చు. వేవ్ లైక్ మూవ్‌మెంట్స్ ఉంటది యూట్రస్ లోపల లైనింగ్‌ది. అది యాస్ లాంగ్ యాస్ లెస్ దెన్ 3 పర్ మినిట్ ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. బట్ మరీ ఎక్కువగా ఉంటే అబ్నార్మల్. 6 టైమ్స్, 8 టైమ్స్ అట్లా ఎక్కువగా మూవ్‌మెంట్స్ ఉన్నాయంటే దట్ ఈస్ కన్సిడర్డ్ అబ్నార్మల్. అసలు ఈ యూట్రస్ మూవ్‌మెంట్స్ ఎందుకు ఉండాలి? రీజన్ ఏంటి? అది గాడ్ డిజైన్ చేశారండి అలా. ఎందుకు డిజైన్ చేస్తారు అంటే స్పెర్మ్ వెజైనాలో పడిన తర్వాత ట్యూబ్ లో గుడ్డు వరకు చేరుకోవడానికి ఈ మూవ్‌మెంట్స్ ఎంకరేజ్ చేస్తాయి. స్పెర్మ్ మూవ్‌మెంట్ ని ఎంకరేజ్ చేస్తుంది. సో యూట్రైన్ మూవ్‌మెంట్స్ అబ్సెంట్ ఉండాలని లేదు. నార్మల్ రేంజ్ లో ఉంటే ఒక లెవెల్ వరకు మనకు అది బెనిఫిషియల్ అన్నమాట. కానీ ఎక్కువ మూవ్‌మెంట్స్ ఉంటే ఏమవుతుందంటే ఇదే మూవ్‌మెంట్ ఆఫ్ స్పెర్మ్ ని డిస్టర్బ్ చేస్తుంది. లేదా ఏదో విధంగా లక్కీగా స్పెర్మ్ వెళ్ళి ఎగ్ ని మీట్ అయింది, ఎంబ్రియో కూడా తయారైంది అంటే తయారైన ఎంబ్రియో ట్యూబ్ నుంచి మళ్ళీ వచ్చి అతుక్కోవాల్సింది గర్భసంచిలో. సో ఎక్కువ మూవ్‌మెంట్స్ ఉన్న ఎన్వైరన్మెంట్ లో ఎంబ్రియో అతుక్కోలేదు, లేదా అతుక్కునే ప్రయత్నంలో కూడా వాష్ అవుట్ అవుతుంది. సో అందుకని ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు యూట్రైన్ కాంట్రాక్షన్స్ చూసుకుంటే మరి ఎక్కువగా మూవ్‌మెంట్స్ ఉన్నాయి అంటే దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అని చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఏం రీజన్స్ అయి ఉండొచ్చు ఇలా ఎక్కువగా మూవ్‌మెంట్స్ ఎందుకు చూడొచ్చు కొంతమందిలో? ఒకటి, ఫైబ్రాయిడ్స్, గర్భసంచి గోడల్లో గడ్డలు ఉన్న వాళ్ళకి ఇరిటబుల్ గా ఉంటుంది యూట్రస్. సో వాళ్ళకి ఎక్కువ మూవ్‌మెంట్స్ ఉండొచ్చు. సెకండ్, అడినోమయోసిస్, గర్భసంచి లోపల ఉండాల్సిన పొర గోడల్లో కూర్చుంది, కొంచెం వాపు ఉంటుంది గర్భసంచికి. సో అలాంటి వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాము. థర్డ్, ఎండోమెట్రియోసిస్. సో గర్భసంచి లోపల ఉండాల్సిన పొర గోడలోనే కాకుండా బయట ట్యూబ్, ఇంటెస్టైన్స్ అక్కడంతా కూడా కూర్చొని ఉంటుంది. సో వాళ్ళలో కూడా ఓవర్ గా ఎక్సెసివ్ మూవ్‌మెంట్స్ కనపడుతూ ఉంటాయి. సో ఇలా కనపడుతున్నప్పుడు మనం మన ఎండ్ నుంచి ఏం చేయొచ్చు? ఫైబ్రాయిడ్స్ లాంటివి అయితే సర్జరీ వెళ్ళి తీసేస్తాం. అడినోమయోసిస్ లాంటి కన్సర్న్ ఉన్న వాళ్ళకి మెడికేషన్ లేదా ఇంజెక్షన్స్ పెడతాం, కొంచెం వెయిట్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. లేదా లాస్ట్ వచ్చేసి ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు మనం తయారైన ఎంబ్రియోని మన చేతుల్లో ఉంది గర్భసంచిలో వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయడం. సో ఆ రోజు కొన్ని కేసెస్ లో డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ ఎంబ్రియోని మీ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసే ముందు ఎటోసిబాన్ అని ఒక మెడిసిన్ సలైన్ లాగా ఉంటుందండి, ఆ ఇన్ఫ్యూజన్ ఇస్తారు లేడీకి. ఈ ఇన్ఫ్యూజన్ ఎలా హెల్ప్ చేస్తుందంటే ఫ్యూ అవర్స్ వరకు మీ గర్భసంచిని సైలెంట్ గా ఉంచుతుంది, మూమెంట్స్ లేకుండా. ఇలా చేయడం వల్ల మన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎగ్జాక్ట్ గా మనం అనుకున్న చోట వేయగలము అండ్ అది అక్కడే రిమైన్ అయ్యి ప్రెగ్నెన్సీ సక్సెస్ ఛాన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని యూట్రైన్ మూవ్‌మెంట్స్ ఇన్ఫర్టిలిటీ కన్సర్న్ ఏంటంటే ఇది. వేరే రీజన్ లో మనం ఏం యూట్రైన్ మూవ్‌మెంట్స్ లేదా కాంట్రాక్షన్స్ ఎక్కువగా ఎక్కడ ఈ మాట వస్తుందంటే లేబర్ లో, డెలివరీ టైంలో. సో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు యూట్రైన్ కాంట్రాక్షన్ స్టార్ట్ అవ్వాలి, హెవీగా విత్ ప్రొసీడ్ అవ్వాలి, అప్పుడే గర్భసంచి కింద దారి ఓపెన్ అవుతుంది అండ్ వాళ్ళకి డెలివరీ కుదురుతుంది. అండ్ ఈ యూట్రైన్ కాంట్రాక్షన్స్ కొన్నిసార్లు మెన్సెస్ టైంలో కూడా జరుగుతాయి. ఈ కాంట్రాక్షన్స్ వల్లనే లేడీస్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో యూట్రైన్ కాంట్రాక్షన్స్ అన్న వెంటనే అది అబ్నార్మల్ కానే కాదు, చాలా నార్మల్ విషయం. బట్ అది లెస్ దెన్ 3 to 4 పర్ మినిట్ ఉంటే ఇట్ ఈస్ ఓకే. బట్ ఎక్సెసివ్ మూవ్‌మెంట్స్ ఉంటే మాత్రం మనం అర్థం చేసుకోవాలి యూట్రస్ లో ఏదో ఇరిటబుల్ ఉంది. ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.